రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధపడతామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు ఎలుగూరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎలుగూరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ ముసలితనంలో వీటన్నిటికీ రావాల్సిన డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటుగా మేము కోరేది పెండింగ్ బిల్స్ అనేది అసలు ఉండొద్దు. వీటన్నిటితో పాటుగా ఆర్థికేతర సమస్యలు వందలాదిగా ఉన్నాయి. మేము పెట్టింది 57, 45 మాత్రమే ఆర్థికేతరి, 12 మాత్రమే ఆర్థికపరమైన సమస్యలు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము రిక్వెస్ట్ చేశారు. కొంత ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది, దాన్ని మేము స్టేబుల్ చేస్తున్నాం, దాన్ని మేము యాక్సెప్ట్ చేసాం. గౌరవ డిప్యూటీ సీఎం గారు మేము మీటింగ్ పెట్టారు. కానీ మీటింగ్లో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కాలేదు. దానికి కూడా మాకు రీజన్ తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఫండ్స్ రేజ్ కాలేదు. కానీ ఆర్థికేతర సమస్యలు క్లియర్ కావాలి కదా. దానికోసమే మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. అన్ని జిల్లాలో 206 సంఘాలకి నిర్మాణం చేసుకుంటున్నాం. మేము కూడా ప్రజల్లో భాగమే, ప్రభుత్వ ప్రాధాన్యతలో కూడా మేము భాగమే. ఆ జేఏసీ సదస్సులో భాగంగా అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా గెస్ట్ అధికారుల సంఘం అధ్యక్షురాలు రిటైర్మెంట్ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకొని ఇక్కడ జేఏసీ చైర్మన్, జేఏసీ కన్వీనర్, అన్ని 206 సంఘాలతో ఉన్న వాటితో జేఏసీని పటిష్టం చేస్తూ కార్యాచరణ ఏదైతే మాకు కొంత స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వంలో భావస్వేచ్ఛ ఉంది, ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. ఇలా మీ ముందు ప్రభుత్వం గురించి కూడా మాట్లాడగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టుకోమన్నారు, ఉద్యోగులు పునర్నిర్మాణం తీసుకోమని అని చెప్పారు. వీటన్నిటికీ ఉంది. కానీ సమస్యలు అనేది పూలాభిషేకాలు పాలాభిషేకాలతో కాకుండా మాకు ఒరిజినల్గా రావాల్సింది, ఆ రావాల్సిన వాటి మీద రాజీ లేని పోరాటం చేస్తాం. ఈ కార్యాచరణలో భాగంగా 1వ తారీఖు నుంచి 30 వరకు జిల్లాలో సదస్సులు అయిపోయినాయి. రేపు 4వ తారీఖు సుందర విజ్ఞాన భవన్లో 206 సంఘాలు 13,31,000 మంది ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలతోటి ఉద్యోగ సదస్సు పెట్టాం. ఆ సదస్సులో కొన్ని నిర్ణయం తీసుకుంటాం. ఈ నెల 15వ తారీఖు జిల్లాల్లో నిరసన ప్రదర్శనతో పాటుగా పెన్ డౌన్ చేయాలన్నా, వర్క్ టూర్లు చేయాలన్నా, మానవారాలు సామూహిక భోజనాలు చేయాలన్నా, లేని పక్షంలో 1 డే మాస్ క్యాజువల్ లీవ్ పెట్టాలన్నా, ఇట్లాంటి చాలా మా దగ్గర ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రధాన భూమిని పోల్చిన ఉద్యోగ సంఘాలకి నాయకత్వం వహించిన నాయకులు మేము మిగిలి ఉన్నాం. మాకు ఎలా చేయాలో మాకు తెలుసు. వీటన్నిటిపైన కూడా రేపు సుందర విజ్ఞాన భవన్లో సదస్సుకు అందరినీ రావాల్సిందిగా పిలిపిస్తూ, దాంతోపాటుగా 15వ తారీఖున జిల్లాల్లో పెట్టి నిరసన ప్రదర్శన సక్సెస్ చేస్తూ, దీంతో పాటుగా మే 9న భారీ బహిరంగ సభ, దాంతోపాటుగా సుందర విజ్ఞాన భవన్ నుండి ధర్నా చౌక్ వరకు లక్షలాదిగా ర్యాలీ పెట్టాలని నిర్ణయించాం. ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉంది. ఈ లోపుగానే డిప్యూటీ సీఎం గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల సంక్షేమం పైన వేసిన కమిటీ 8, 9 తారీఖుల్లో 50 డిమాండ్ పైన అన్ని హెచ్ఓడీలు పంపించారు. అక్కడి నుంచి కూడా రిపోర్ట్లు వచ్చాయి. మాకు కొంత సమాచారం ఉంది. మేము నిన్న కలిసినప్పుడు కూడా 8th కానీ 9th కానీ మీటింగ్ పెడతాన్నారు. అందులో సమస్యలు సాల్వ్ అవుతానే మాకు విశ్వాసం ఉంది. లేని పక్షంలో మా కార్యాచరణ మాకుంటుంది. దానికి 33 జిల్లాలు, సిటీ బ్రాంచ్, అదేవిధంగా సెక్రటరీతో పాటుగా భూపాలపల్లి ఉద్యోగ సంఘాలు కూడా సుమారుగా 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. ఈ ఉద్యోగులు అంటే ఉద్యోగ కమ్యూనిటీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిట్ అధికారులు, పెన్షనర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్స్, పార్ట్ టైం, టెంపరీ, డైలీ వేజెస్, ఈ రకరకాల ఉద్యోగులుగా సుమారు 25,000 మంది భూపాలపల్లి జిల్లాలో వీళ్ళందరూ కూడా సమాయత్తం కావాల్సిందిగా కోరుకుంటూ, ప్రభుత్వ పరంగా మనకి సబార్డినేట్లు, మనం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అవసరమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో 1 గంట అదనంగా పనిచేద్దాం. మన హక్కులు రాయితీ విషయంలో రాజీ లేని పోరాటం చేద్దామని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తూ తీసుకుంటున్నాం. ఈ